Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అరే కూరగాయలు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కుళ్ళిపోతున్నాయి. ఇంత చండలమైన కూరగాయలు తీసుకొస్తావు? మా డబ్బులు మాకు ఇచ్చేయి త్వరగా. అవును, మాకు కావాలి. మా డబ్బులు మాకు ఇచ్చేయి. వీళ్ళందరి కూరగాయలు పాడైపోయినట్టునే శివ. మీరందరేంటి ఇక్కడికి వచ్చారు? శివ, మా నాన్నగారు కూరగాయలు కొనడానికి ఇక్కడికి వచ్చారు. ఇంటికి రాగానే అమ్మ చెక్ చేసి చూస్తే ఇందులో నుంచి స్మెల్ వచ్చిందట. అవునవును, అన్ని పాడైపోయాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు బాగానే ఉన్నాయి, కానీ ఆ తర్వాత పాడైపోయాయి. సార్ నేనేం చేయగలను సార్? ఎప్పుడు తీసుకునే చోటే తీసుకున్నాను. ఈ రోజు ఏంటనే తెలియదు, అన్ని కూరగాయలు చెడిపోతున్నాయి. ఇతని దగ్గర ఇంకెవరు కూరగాయలు కొనకండి, ఏమి బాగోడం లేదు కదా. పక్కనే ఒక ఫ్రెష్ స్టోర్ ఓపెన్ చేశారు, అందరం అక్కడికి వెళ్లే కొనుక్కుందాము రండి. ఆగండి, వెళ్ళొద్దు. చాలా ఏళ్లుగా షాప్ పెట్టుకున్నాను, ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఏం జరుగుతోంది ఇక్కడ? అందరూ ఎందుకని గొడవ పడుతున్నారు? చెప్పు. లడ్డూ సింగ్ సార్, ఏదో ఒకటి చెయ్యండి సార్. ఎప్పుడు తీసుకొచ్చే చోటే సార్ నేను కూరగాయలు తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చేటప్పుడు తాజాగానే ఉన్నాయి, ఇక్కడికి వచ్చి చూస్తేనేమో అన్ని చెడిపోయి ఉన్నాయి సార్. దయచేసి ఏంటో మీరే కనిపెట్టాలి సార్. ఈ రోజు మాత్రమే కాదు సార్, వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. మీరెవ్వరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. లడ్డూ సింగ్ ఊరికనే ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ అంగిట్లోనైనా కూరగాయలు పాడైపోతే పాడైపోకు, లడ్డూ సింగ్ గారు వస్తారు అంటారు. అరే, మీ డైలాగులు తర్వాత మాట్లాడండి లడ్డూ సింగ్ సార్. ముందు నా సమస్యకి పరిష్కారం చూడండి. ఇలా అయితే నేను షాప్ మూసి ఊరెళ్లాల్సిందే. లడ్డు సింగ్ సార్ రండి, ఏంటో మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడి నుంచే ట్రక్కుల ద్వారా కూరగాయలన్నీ వేదా సిటీకి వస్తున్నాయి. ఆ తర్వాత కూరగాయలు అమ్ముకునేవారు దాన్ని కొనుక్కుని అమ్ముకుంటారు. సైలెంట్ గా ఉండండి ఫ్రెండ్స్, ట్రక్ వస్తుంది. అది నేరుగా వేద సిటీకి వెళ్తోంది. రండి ఫాలో చేద్దాం. లడ్డు సింగ్ సార్, మీరు చూసారా లేదా? ఎవరో చెట్టులో నుంచి ఆ ట్రక్ మీదకి దూకాడు. ఆ కాయగూరల మీద ఏదో స్ప్రే చేశాడు. రండి, ఎవరో వెళ్ళి చూద్దాం. పిల్లడారా, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. చెప్పండి, ఆ ట్రక్ మీద మీరు ఏం స్ప్రే చేశారు? వద్దు, చాలు. ఇక ఆపు. ఇంకా ఎంతసేపు నాలో కొడతావు? యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నాతో పోలీస్ స్టేషన్ కి రా. ఈ పనులు ఎందుకు చేసావని అక్కడికి వచ్చి చెప్పు. నన్ను మీరు వదిలేయండి సార్. నాకు ఏం తెలియదు సార్. నాకు తెలిసిందల్లా ఒకే ఒక విషయం సార్, ఈ స్ప్రేని కూరగాయల మీద స్ప్రే చేస్తే 1 అవర్ లో అవి చెడిపోతాయి. నాకు దాని తప్ప వేరేమీ తెలీదు సార్. నేను మంచివాణ్ణి కాదు. మర్యాదగా నిజం చెప్పు. త్వరగా చెప్పు, నీ బాసు పేరేంటి? వాడెక్కడుంటాడు? చెప్తాను తప్పకుండా చెప్తాను ఇన్స్పెక్టర్ సార్, చెప్పేస్తాను. తన పేరు ఏంటంటే లడ్డూ సింగ్. ఏంటి? నేనా?
మళ్ళీ చెప్పరా, ఇంకొకసారి చెప్పు వాడి పేరేంటి? అదే చెప్పానుగా, అతని పేరు లడ్డూ సింగ్. ఏ ఎందుకురా ఇలా చెప్తున్నావు? మర్యాదగా అడుగుతున్నా, నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. వాడి పేరు అసలు లడ్డూ సింగ్ అయి ఉండదు, నిజం చెప్పు. లడ్డూ సింగ్ సార్, కొంచెం ఓపిక పట్టండి. లడ్డూ సింగ్ అని వేరెవరో ఉండొచ్చు కదా. అంకుల్, ఆయన గురించి మీకు వేరే ఏదైనా విషయం తెలిస్తే చెప్పండి. అంటే ఆయనకన్నీ స్పెషల్ గా ఒకటి ఉంటుంది కదా, అది. గుర్తొచ్చింది. తను ఎప్పుడు ఒకే డైలాగ్ చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచి 50-60 కిలోమీటర్ దూరంలో ఈ లడ్డూ సింగ్ పేరు చెప్తే ఆ తర్వాత ఏదో అంటారు, అతను నాకు తెలీదు. అరే క్షమించండి, నాకు ఇంతకు మించి ఏం తెలీదు, ప్లీజ్. లడ్డూ సింగ్ గారు, మీరా? ఒక అధికారి అయ్యుండి మీరు ఈ విధంగా చెయ్యొచ్చా చెప్పండి? ఆ కూరగాయలు అమ్ముకునే వ్యాపారి అసలు మీకు ఏ ద్రోహం చేశాడు సార్? వాళ్ళ వ్యాపారాన్ని చెడగొట్టి మీరేం సాధిస్తారు సార్? మనం రక్షకులం సార్, భక్షకులం కాదు. నేను కానిస్టేబుల్ అని తక్కువ అంచనా వేయకండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అసలు ఇలా ఎందుకని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు కానిస్టేబుల్? కానిస్టేబుల్, ఎందుకు ఇలా చేసావు? నేను ఇన్స్పెక్టర్ పేడారాం. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను లడ్డూ సింగ్. పెడరామ్ అంకుల్, కొంచెం ఓపిక పట్టండి. లడ్డూ సింగ్ గారు అలా చెయ్యరు కదా. శివ, నువ్వు చెప్పేది నిజమే, కానీ దానికి కావలసిన ఆధారాలు లేవు కదా. కానీ తప్పు చేసింది లడ్డూ సింగేనని లోపల ఉన్నాడు సాక్ష్యం చెప్పాడు. ఈయన నిరపరాధని సాక్ష్యం దొరికేంత వరకు ఈ లడ్డూ సింగ్ జైల్లోనే ఉండాలి. ఇది చట్టం మీద ఒట్టు. ఏంటి లడ్డూ సింగ్ అని వాగుతున్నావు? సార్ సార్ అని చెప్పు మర్యాదగా. ఏ లడ్డూ, చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో ఇక నీకు మర్యాద లేదు. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు ఎరక్కొడతాను. సారీ లడ్డూ సింగ్ సార్, ఇప్పుడు నేను మీకు ఎలాంటి సాయము చెయ్యలేను. కానీ నిజమేంటో నేను త్వరలోనే కనిపెడతాను. ఎవరో మిమ్మల్ని కావాలనే ఇలా ఇరికించారు. శివ, త్వరగా నన్ను కాపాడు. చిన్న చిన్న కొట్లో ఉన్న కాయకూరలని చెడిపోతున్నాయని న్యూస్ లో చెప్తున్నారు. వాళ్ళ కష్టాలు చూస్తుంటే నాకు కూడా దుఃఖం వస్తుంది. నా గుండె పేలిపోయేంత దుఃఖం వస్తుంది. వాళ్ళ కాయకూరల పాడవుతేనే అందరూ మన కొట్టుకి కొనడానికి వస్తారు. అరే బాస్, ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంటున్నారు. కావాలంటే మీరే చూడండి, పక్క ఊరు జనం కూడా ఇక్కడికే వచ్చి కొంటారు. ఎటు చూసినా మనకి లాభమే. నా ప్లానే అదే కదా. అందువల్ల ఇంకో కొట్టు కూడా మనం అంతం చేయబోతున్నాం. ఈ వేగాస్ నగరంలో మన కొట్టు ఒకటే ఉండాలి, ఇక ఏ కొట్టు ఉండకూడదు. జాగ్రత్తగా విను, ఆ రూట్ లో మనల్ని ఇంకొకరు ఎవరో గమనిస్తున్నారు. అందువల్ల నువ్వు రూట్ ని మార్చు, వేరే రూట్ లో రా. ఓకే సార్, ఓకే. కమాన్ ఫ్రెండ్స్, ఈ రోజు ట్రక్ ఆ సైడ్ వెళ్తుంది అనుకుంటాను. లడ్డూ సింగ్ గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేను స్ప్రే చేయమని చెప్పింది ఎవరు? ఏ చిన్నపిల్లాడా, ఇది నీకు అనవసరమైన విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
తీసుకోండి. చాలు 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 చాలు. ఏంటి బాబు ఇలా కొడుతున్నావు? పెద్దవాళ్ళు కొడుతున్నావు, నీకు సిగ్గుగా లేదు? ఇలాంటి తప్పు చేసినందుకు మీరే బాధపడాలి. పేడారామ్ అంకుల్, ఈ రోజు ఈయన కాయగూరల మీద స్ప్రే చేస్తే 100 గా పట్టుకున్నాం. ఆ? లోపలికెళ్ళా. లడ్డూ సింగ్, నువ్వు పని కానివ్వు. వాణ్ణి చూసావు కదా, మీ గ్యాంగ్ లో ఇంకొకటి కూడా దొరికాడు. ఆ? ఐ! ఈడెవడో అసలు నాకు తెలీదు. నా మాటను నమ్ము. ఇన్స్పెక్టర్ సార్కి అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్ను కాయగూరల మీద స్ప్రే చేయమని చెప్పింది ఎవరు? లేదా నా దగ్గర మాత్రం కాదు, ఇన్స్పెక్టర్ చేతిలో కూడా తన్నులు తింటావు. వద్దు వద్దు వద్దు, ఇకపై నేను దెబ్బలు తినలేను. నేను చెప్పేస్తా. నాకు పీడారామ్ అని ఒక అతను ఫోన్ చేశాడు. నేను చెప్పినట్టు స్ప్రే చేయి, వచ్చి డబ్బులు ఇస్తాను అన్నాడు. ఏంటి? కాదు కాదు, అది అబద్ధం. ఏమన్నా? అలా జరిగే అవకాశమే లేదు. నేను ఎటువంటి పొరపాటు చేయలేదు. కానిస్టేబుల్, నేను కూడా ఇలాగే అబద్ధం అని చెప్పినప్పుడు నువ్వు నా మాటను నమ్మలేదు కదా. నువ్వు కూడా కాసేపు కూర్చుని నాతో పాటు పిండి రుబ్బుదువులే గాని. ఆ? ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరిని ఇలా ఇరికించి చూస్తూ ఉన్నాడు. మీరిద్దరూ బయటికి రండి. అసలు వాళ్ళు ఎవరో మనం అందరం కలిసే కనిపెడదాం. ఐఎమ్ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. ఈ సారిగిరి ఇవన్నీ వదిలేయ్. కానిస్టేబుల్, ఇక మనం ఇద్దరం కలిసి ఆ మాఫియా గ్యాంగ్ వాళ్ళని పట్టుకుందాంలే. ఆ? లడ్డు సింగ్ సార్, మనం 2 సార్లు ట్రక్ ని ఫాలో చేశాం. 2 దొంగలు దొరికారు. కానీ దీని వెనక ఎవరున్నారో అర్థం కావడం లేదు. ఈసారి మనం స్ప్రే చేసే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. కాబట్టి మనం వాళ్ళని ఫాలో చేసుకుంటూ అది ఎవరో కనిపెడదాం. ఓకే శివ, ఓకే. రండి, ఫాలో చేద్దాం. ఓకే, నేను వాళ్ళని ఫాలో చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే శివ. రేవా, ఫ్రెష్ సూపర్ మార్కెట్ కి వెంటనే లడ్డు సింగర్ని తీసుకురా. నాకు తెలిసి వాళ్ళందరూ ఇక్కడికే వచ్చారనుకుంటా. ఓకే శివ. మిగతా వాళ్ళ కష్టం చూస్తే నా గుండె పేలిపోతుంది. అది వదిలే, నీ పని పూర్తయిందా? అయిపోయింది బాస్. మీ వెనకాత లేదైనా ఒక చిన్న పిల్లాడో లేదంటే ఒక పోలీస్ ఎవరైనా వెంటపడ్డారా? లేదు బాస్, ఈసారి మేము ఇద్దరం బైకులోనే వెళ్ళాం. మా పని అయిపోగానే మేము వెంటనే తిరిగి వచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్.
త్వరలోనే ఒక చిన్న కొట్టు లేదంటే ఒక పెద్ద కొట్టు ఇక్కడ ఏది ఉండకూడదు. తర్వాత ఏ కూరగాయలు కొనడానికొచ్చినా మన కొట్టుకే వస్తారు. లాభాలు లాభాలు లాభాలు. అది తప్పు కదా అంకుల్. మీరు మాత్రం లాభం చూసుకుంటే ఎలా? ఇతరుల్ని ఓడించి మీరు మాత్రం బాగుండాలనుకోవడం చాలా తప్పు. కాబట్టి మీరు జైలుకి వెళ్లాల్సిందే. చిన్నపిల్లాడా, మిగతా వాళ్ళ కష్టాన్ని చూసి నా మనసు తట్టుకోలేదు. కానీ ఏం చేయాలి? మన పని పూర్తవ్వాలంటే దాన్ని పట్టించుకోకూడదు. మిమ్మల్ని ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తను నన్ను కొడుతున్నాడు, దిక్కులు చూస్తున్నారంటే. తీసుకో. పోయిందా? పర్లేదులే, తీసుకో. ఆపండి, ఆపండి, గొడవని ముందు కొట్లో కాపండి. నువ్వొక్కడవే వచ్చి మొత్తం నా కోటిని మొత్తం నాశనం చేశావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మీరు కూడా అదే చేశారు కదా అంకల్. మీరు ఇంత పెద్ద కొట్టు పెట్టుకున్నారు, అలాంటప్పుడు ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? చిన్న చిన్న కాయగూరలు కొట్టు పెట్టుకున్న వాళ్ళకి మీరు చేసింది పెద్ద అన్యాయం. తప్పు కదా. లడ్డు సింగ్ గారు, ఆయన్ని అరెస్ట్ చేయండి. నువ్వు నాతో ఇప్పుడు జైలుకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు కూరగాయలు అమ్ముకోవచ్చు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజుల తర్వాత కలుద్దాం. ప్రతి ఒక్క టీవీ ఛానల్ కి వెళ్ళి నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. వీన్ని పట్టుకోవడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో వాళ్ళందరికీ చెప్పాలి కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.